పెళ్లి చేసుకోరా మరి? మేమా పెళ్లి చేసుకోరా మరి? మేము లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నాకు మ్యారేజే కాలేదు. చేసుకుంటారా? మీరు మేడం మీరు? నో మ్యారేజ్. మ్యారేజ్ చేసుకున్నారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారా? నాది అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? నేను లవ్ చేసిన కానీ అమ్మాయి వేరే లవ్ చేసిన. ఆడపిల్లగా పుట్టకూడదని మొలుకుంటా కదా. ఇప్పుడు ఒక అబ్బాయి సిన్సియర్గా ఉంటాడు, ఇంకో అమ్మాయి చీట్ చేస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి సిన్సియర్గా ఉంటుంది, ఒక అబ్బాయి చీట్ చేస్తాడు. అలాంటప్పుడు చాలామంది సూసైడ్లని అదేని ఇదని చాలా జరుగుతున్నాయి కదా. సో అందుకని చీట్ చేసే వాళ్ళకి చీట్ చేసే వాళ్ళే దొరకాలి, సిన్సియర్గా చేసే. హలో వెల్కమ్ టు మేక్ ఇట్ మెమరబుల్. ఏం పేరు మేడం? చంద్రిక. 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 మీ పేరు? నందిని. 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 మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, పర్లేదు. రా నీ వేషాలు పర్లేదు రా. ఉంది కదా వదిలేరా. ఏం పేరు మీ పేరు? లావణ్య. లావణ్య. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? స్టడీ. అంటే స్టడీ అంటే స్టడీ అంటే ఏంటి? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. మీరు అంటే మీరు అందరు క్లాస్ ఫ్రెండ్సా? సేమ్ క్లాస్. ఓకే. సో మీ డ్రీమ్ ఏంటి? డాక్టర్. 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 డిగ్రీ తర్వాత డాక్టర్ పాసిబులా? అంతా కంప్లీట్ చేయాలి, అంతా కంప్లీట్ చేయాలి అప్పుడే అంటే డైరెక్ట్ వెళ్ళలేం కదా. సార్ ఏంటి సార్ అది? అంతా కంప్లీట్ చేయాలి అప్పుడే అంటే డైరెక్ట్ వెళ్ళలేం కదా. ఓకే. మీది? వర్క్. వర్క్ అంటే వర్క్ అంటే ఏం? జాబ్. స్టడీ దాకా జాబ్. మీది? బ్యూటిషియన్. బ్యూటిషియన్. అమ్మ బాబాయ్. బ్యూటిషియన్. బ్యూటిషియన్. So beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. బ్యూటిషియన్. బ్యూటిషియన్. ఓకే. సో మామూలుగా ఇప్పుడు జనరల్గా బ్రేకప్ జరుగుతుంటాయి కదా లవ్లో. సో ఎవరు ఎక్కువ బ్రేకప్ చేసి ఉంటారు, అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలే. అబ్బాయిలే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అబ్బాయిలే. చూసారా సార్ డబుల్ యాక్షన్? అబ్బాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారు. మీరేమైనా అంటే ఏం కదా అబ్బాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారు? అబ్బాయిలే. కన్ఫర్మ్? కన్ఫర్మ్ అంటే ఖచ్చితంగా అబ్బాయిలే కదా, నాకు అదే అనిపించింది. అమ్మాయిలే కదా? అబ్బాయిలు. అబ్బాయిలా? అబ్బాయిలు బాగుంటే అమ్మాయిలు అస్సలు నో చెప్పరు, సిన్సియర్గా ఉంటారు. సిన్సియర్గా ఉంటారు. సిన్సియర్గా ఉంటారు. అబ్బాయిలు నచ్చకపోతేనే కదా చీట్ చేస్తేనే అమ్మాయిలు కూడా చీట్ చేస్తారు. అబ్బాయిలు నచ్చకపోతేనే కదా చీట్ చేస్తేనే అమ్మాయిలు కూడా చీట్ చేస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మీరు మేడం? అబ్బాయిలు ఎక్కువ బ్రేకప్? అమ్మాయిలు. అమ్మాయిలు కదా? అది అమ్మాయిలు. అమ్మాయిలు కదా? అమ్మాయిలు. అమ్మాయిలు కదా? దట్స్ వాట్ ఐ వాంట్. ఎనీ రీజన్? ఏదన్నా రీజన్ చెప్తారా? చెప్పు 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 చెప్పు. లేదు. సో అబ్బాయిలు అంటున్నారు కదా మీరు, అంటే ఒక ఓన్లీ అందంగా లేకుంటే బ్రేకప్ చేస్తారు? అందంగా కాదు, ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తా ఇంకో అమ్మాయితో రిలేషన్లో ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. బట్ అందరూ అబ్బాయిలు అలానే ఉండరు. ఓకే. ఏం చెప్పేవరా? సో మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నాకు మ్యారేజే కాలేదు. ఏమిటంటే మీరు నాకు మ్యారేజే కాలేదు. నాకు మ్యారేజే కాలేదు. నాకు మ్యారేజే కాలేదు. చేసుకుంటారా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? మీరు మేడం? మీరు? నో మ్యారేజ్. ఏమిటంటే మీరు నో మ్యారేజ్. నో మ్యారేజ్. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. లవ్ మ్యారేజ్? నో మ్యారేజ్. నో మ్యారేజా? నో మ్యారేజ్. ఏ బుడ్డ మ్యారేజే చేసుకుంది. ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి.
నమ్మకం లేదు ఎవరి మీద అబ్బాయిల మీద. నమ్మకం లేదు ఎవరి మీద అబ్బాయిల మీద. సో అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా అలానే ఉంది, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అలానే ఉంది. సో ఒక 4-5 years మాత్రమే మంచిగా ఉంటున్నారు, మళ్ళీ బ్రేకప్ అయిపోతున్నారు. నీకేం తక్కువ డబ్బా ఆస్తుల 4-5 years మాత్రమే మంచిగా ఉంటున్నారు, మళ్ళీ బ్రేకప్ అయిపోతున్నారు. సో మీరు చాలా డిసప్పాయింటెడ్ ఉంటున్నారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. సో ఇప్పుడు దేవుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యక్షమై ఏదైనా ఒక వరం కోరుకోమన్నారు అనుకో, ఏ వరం కోరుకుంటారు మీరు? ఏం వరం కోరుకుంటానంటే ఆడపిల్లగా పుట్టకూడదనే మొలుకుంటా. రియలీ రియల్లీ అంటే టు బి ఫ్రాంక్ బయట మీకే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, అంటే అమ్మాయిలకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. ఒకటే కోరుకుంటా, దేవుడు అడిగితే సిన్సియర్గా ఉండే వాళ్ళకి సిన్సియర్ వాళ్ళనే ఇవ్వాలి, ఫేక్గా ఉన్న వాళ్ళకి ఫేక్ వాళ్ళనే ఇవ్వాలి. అదొకటైతే చెప్తా. చెప్తున్నా నిజమే కదా. ఇప్పుడు ఒక అబ్బాయి సిన్సియర్గా ఉంటాడు, ఇంకో అమ్మాయి చీట్ చేస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి సిన్సియర్గా ఉంటుంది, ఒక అబ్బాయి చీట్ చేస్తాడు. అలాంటప్పుడు చాలామంది సూసైడ్లని అదేని ఇదని చాలా జరుగుతున్నాయి కదా. సో అందుకని చీట్ చేసే వాళ్ళకి చీట్ చేసే వాళ్ళే దొరకాలి, సిన్సియర్గా చేసే వాళ్ళకి అప్పుడే ఎవరు విడిపోరు, హ్యాపీగా కూడా ఉంటారు లైఫ్ లాంగ్, నాకు తెలిసి అయితే. సో ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నాకు అర్థం కాలేదు సార్. నిజమే కదా. ఇప్పుడు ఒక అబ్బాయి సిన్సియర్గా ఉంటాడు, ఇంకో అమ్మాయి చీట్ చేస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి సిన్సియర్గా ఉంటుంది, ఒక అబ్బాయి చీట్ చేస్తాడు. అలాంటప్పుడు చాలామంది సూసైడ్లని అదేని ఇదని చాలా జరుగుతున్నాయి కదా. సో అందుకని చీట్ చేసే వాళ్ళకి చీట్ చేసే వాళ్ళే దొరకాలి, సిన్సియర్గా చేసే వాళ్ళకి అప్పుడే ఎవరు విడిపోరు, హ్యాపీగా కూడా ఉంటారు లైఫ్ లాంగ్, నాకు తెలిసి అయితే. సో మంచి మంచి కట్టుబాట్లు సార్. సో అలా చేస్తే మరి బ్యాలెన్స్ ఉండదు, బ్యాలెన్స్ కాదు కదా లైఫ్. పేరెంట్సే, బట్ ఇప్పుడు సిన్సియర్గా ఉన్న వాళ్ళు విడిపోరు. సో పేరెంట్స్కి కూడా అలాంటిది ఏమి ఉండదు కదా, మన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు అనే ఒక థాట్ కూడా వాళ్ళకి కలుగుతుంది. లవ్ మ్యారేజ్ అనే కాదు, అరేంజ్ మ్యారేజ్ కూడా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ అలా. మీ లైఫ్ అంటే మీ లవ్ ఫెయిల్యూరా మేడం? నేను లవ్ ఫెయిల్యూర్ లేదు, జరుగుతున్నాయి. రీసెంట్గానే మా ఫ్రెండ్ కూడా సూసైడ్ చేసుకునేది, ఆ అమ్మాయి సిన్సియర్గా ఆ అబ్బాయి చీట్ చేసేలా. సో అందుకనేసి నేను ఆ ఉద్దేశంతో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఒకసారి సబ్స్క్రైబ్ టు మేక్ యూ మెంబర్. పెళ్లి చేసుకోరా మరి? ఫస్టా సెకండా థర్డా? మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం మేము. సరే ఇట్స్ ఓకే. ఇంకెవరు మీరు క్వశ్చన్స్ అడుగుతారా ఏమన్నా? మీరు మీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా? అది కట్ చేయ బ్రో. మీరు క్వశ్చన్స్ అడుగుతారు, పర్లేదు. అరే ఇదే క్వశ్చన్ తీసుకొని మీరు అడగండి. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారా? నాది అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? నేను లవ్ చేసిన, కానీ ఆ అమ్మాయి వేరే లవ్ చేసింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యో ఓకే, సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారు? ఇంకేంటి, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే మేక్ యూ మెమరబుల్. సబ్స్క్రైబ్ టు మేక్ యూ మెమరబుల్. మీరు కూడా సబ్స్క్రైబుల్ టు మేక్ యూ మెమరబుల్. 1 2 3 ఇది ఒకసారి. సబ్స్క్రైబ్ టు మేక్ యూ మెమరబుల్. ఓకే ఓకే. సబ్స్క్రైబ్ టు మేక్ యూ మెమరబుల్. Subscribe to make you memorable. Subscribe to make you memorable channel.